ఆ మాటకు నిలబడ్డాం. ఇంకొక పక్కన ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ పోయిన సంవత్సరం 30 పైసలు తగ్గించాం ఒక యూనిట్కి. ఈ సంవత్సరం ఇంకొక 30 పైసలు తగ్గిస్తున్నాం. 2029కి ₹1.20 తగ్గించడానికి ప్రణాళికలు తయారు చేసుకున్నాం. ఇదొక చరిత్ర, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కరెంటు ఛార్జీలు పెరుగుతాయి తప్ప కరెంటు ఛార్జీలు తగ్గించే ఆలోచన ఎవ్వరూ చేయలేదు. అలాంటి ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన భూగర్భ జలాలు పెంచాం, సాగులో సాంకేతిక తీసుకొచ్చాం, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు పూర్తి చేసుకుంటున్నాం. ఇదే కాకుండా మన ఉత్పత్తులకు మార్కెట్ పెంచాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ పాలసీ తెచ్చాం. ఏఐ టెక్నాలజీ కంపెనీలు తీసుకొస్తున్నాం. భవిష్యత్తులో విశాఖపట్నం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏఐ హబ్గా విశాఖపట్నం ఏఐ పట్నంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. విశాఖపట్నం పేరే మారిపోయే పరిస్థితి వస్తుంది. ల్యాండ్ రికార్డ్స్ ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఒక చట్టాన్ని తీసుకొచ్చి ల్యాండ్ రికార్డ్స్ అని కంట్రోల్ చేయాలంటే దాన్ని రద్దు చేశాం. ఇంకొక పక్కన ఒక్క సంవత్సరం చేసిన అవకతవకలన్నీ ప్రక్షాళన చేసి క్యూఆర్ కోడ్ పెట్టి అదే మాదిరిగా ఎక్కడికక్కడ ఆధునికమైన సాంకేతికతో రికార్డ్స్ అన్నీ కూడా ప్రక్షాళన చేసి వాళ్ళందరికీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నిధులు డబ్బులుండి చేయడం లేదు. చాలా సమస్యలు ఉన్నాయి, కానీ దాన్ని అధిగమించే సంకల్పం ఉక్కు సంకల్పం తెలుగుదేశం పార్టీ సొంతమని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణలో జీతాలకు 45% రాష్ట్ర వనరుల నుంచి ఖర్చు పెడితే మన దగ్గర 99%. అంటే మనకొచ్చే ఆదాయం జీతాలకే సరిపోయే పరిస్థితి. నేను అందుకే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాను, ఎప్పటికప్పుడు వాస్తవాలు ప్రజలకు చెప్పి ఏ విధంగా ఎకానమీని రివైవ్ చేస్తున్నాం అనే విషయం కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మన గవర్నమెంట్లో సమాచారం లేదు. ఆ రోజు ఒక కమిట్మెంట్తో చెప్పాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఒక అభివృద్ధి కాదు సంక్షేమం కూడా చేసే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పడానికి ఆ రోజు నేను ఎన్ని ఇవ్వాలో అన్ని ఇస్తా అన్నాం. కానీ 4వసారి ముఖ్యమంత్రి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎంత లోతుకు పోతే అంత భయంకరమైన పరిస్థితి. మాట ఇచ్చాం, నిలబెట్టుకోవాలి. అభివృద్ధికి నిధులు వస్తాయి కానీ సంక్షేమానికి మాత్రం మన వనరులే మనం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు మీరు చూస్తే ఒక పద్ధతి ప్రకారం మొదలు తారీఖు అంటే దగ్గర 63 లక్షల మందికి పేదల సేవలో ఉదయం ఇంటికెళ్ళి వాళ్ళకు నమస్కారం పెట్టి వాళ్ళకు పెన్షన్లు ఇచ్చే ఏకైక పార్టీ అతిపెద్ద డీబీటీ కార్యక్రమం మనం చేపట్టాం. ఈ విషయాల్లో మీ అందరిలో క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఉండే బెస్ట్ పాలసీస్ అన్నీ కూడా అడాప్ట్ చేశాం. మనం వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చాం. ప్రపంచంలో ఉండే బెస్ట్ పాలసీస్ని అక్కడుండే కెపాసిటీ బిల్డింగ్ అలాంటివన్నీ నేర్చుకోవడానికి మొట్టమొదటిసారిగా సింగపూర్కి 6 మంది మంత్రులను పంపించాం. ఎందుకంటే మనందరం గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదో కష్టపడడం కాదు, తెలివితేటలతో కష్టపడాలి. ఎక్కడ బెస్ట్ పాలసీస్ ఉంటే అవన్నీ తీసుకురావాలని చెప్పి ముందుకు పోయాం. ఇవన్నీ మనం చేస్తూ నేను ఒకటే కోరుతున్నా, మనం చేసిన మంచినే కాదు, అనునిత్యం ఈ పనిలో మనం అనుసంధానం కావాలి. అదే సమయంలో అవతల వాళ్ళు చేసే కుట్రలను కూడా తిప్పుకొట్టే పరిస్థితి ఉండాలి. అదే నిజమైన రాజకీయం. అందుకే గొడ్డలి పార్టీ చేస్తున్నటువంటి చెడును కూడా
అనునిత్యం ప్రజలకు చెప్పాలి. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారు. అది చాలక ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారు. ఈరోజు మీరు చూస్తే ఒక కిల్లింగ్ మనస్తత్వం ఉన్న గొడ్డలి పార్టీకి ప్రజా సంక్షేమం పట్టదు, అభివృద్ధి గిట్టదు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే విమర్శలు చేస్తారు. ఒకవేళ విమర్శలు చేసిన తర్వాత ప్రజల్లో కానీ వ్యతిరేకత వస్తుందనుకుంటే మేమే తెచ్చాం, మేమే ఆలోచించామని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన ఎక్కడన్నా డబ్బులు తేవాలంటే దానికి కావాలని కంప్లైంట్స్ పెట్టి అడ్డు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక పక్కన మనం చేసే అభివృద్ధి చూస్తే దేశంలో మొట్టమొదటిసారిగా 25-26లో 25.3% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయంటే అది మన మీద ఉండే నమ్మకం. దీంతో వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ మొదలైంది. ఎక్కడికక్కడ నిధులు రాకుండా తప్పుడు ఫిర్యాదులు చేయడం, కోర్టులో పిటిషన్లు వేయడం, ఈ కుట్రలకు కుతంత్రాలకు కాలం చెల్లింది. సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఎన్డీఏ గవర్నమెంట్కి ఇక్కడ ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆ పార్టీకి ఒక ఓసీడీ పట్టుకునింది. నేను మామూలుగా చెప్పడం లేదు ఈ మాట, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇది ఒక వ్యాధి. ఆ వ్యాధిని అందరికీ అంటగట్టడానికి చూస్తున్నాడు పార్టీ మొత్తం. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అది ఈరోజు క్రెడిట్ చోరీ డిజార్డర్గా కూడా తయారీ, అందులో భాగమే ఇది. మీరు అందరూ అనుకుంటున్నారు ఒక జబ్బు ఉండే వ్యక్తి, చాలామందికి మెంటల్ ఇల్నెస్ వస్తూ ఉంది. ఇప్పుడు ఆ మెంటల్ ఇల్నెస్లో భాగమే ఓసిడి. అలాంటి వాళ్ళకు ఏది పట్టుకుంటే అదే, దేన్ని లెక్క పెట్టుకోరు. వాళ్ళ ఆశయాలకు అడ్డంగా ఎవరైనా వస్తే ఎంతకన్నా తెగాయించే పరిస్థితి వస్తుంది. వాళ్ళని ఇదే మరిగా మనం వదిలేస్తే ఇప్పుడు జరిగిన సంఘటనలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం వదిలిపెడితే దేశానికి స్వాతంత్రం తేవడానికి మేమే ఆలోచించామని కూడా చెప్తారు. అది నమ్మతారని కాదు, వాళ్ళ మనస్తత్వం. ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, సింధూరుకు కూడా డ్రోన్ ఆలోచన నేనే ఇచ్చానని చెప్పే పరిస్థితికి వస్తారు. ఫేక్ ప్రచారంతో ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళ పేపర్లో పబ్లిసైజ్ చేస్తారు, సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ ఫేక్ ప్రచారాన్ని చేసి కడాన మనకు కూడా అనుమానం వస్తుంది, ఏంట్రా ఏమైనా జరిగిపోయిందా అని. ఆ పరిస్థితి తెస్తారు. మీరు చూడండి, పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, నేనే ముఖ్యమంత్రి, బాబాయ్ హత్య, వివేకానంద రెడ్డి, నిద్రలేశాను, న్యూస్ వచ్చింది సాక్షిలో, వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. ఇమ్మీడియట్గా నేను బాధపడ్డా, ఒక మంచి వ్యక్తి చనిపోయాడు అనే బాధ కలిగింది. నా పక్కన ఐజీ ఇంటెలిజెన్స్ ఉన్నాడు, డీజీపీ ఉన్నాడు, సీఎంఓ ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఉన్నారు. ఎవరు కూడా నాకు బ్రీఫ్ చేయలేకపోయారు, బిజీగా ఉన్నాం. ఆయన కూతురు ఆ రోజు అడిగింది, ఇది కేస్ స్టడీ మాత్రం మీకు అందరికీ, కూతురు అడిగింది, నాకు అనుమానం ఉంది, ముందు పోస్ట్ మార్టం చేయాలంటే అప్పుడు పోస్ట్ మార్టానికి పంపించాం. పోలీసుల్ని పెట్టుకొని సాక్ష్యాలు తారుమారు చేశారంటే, సాక్ష్యాలు లేకుండా చేశారంటే ఎలాంటి వాళ్ళో మీరు గుర్తుపెట్టుకోవాలి. పోస్ట్ మార్టంకి వెళ్తే షాకింగ్ నిజాలు, గొడ్డలతో తలంతా ఇచ్చేస్తే మొత్తం రక్తం వచ్చి కుట్లేసి అంత్యక్రియలు పంపించే పరిస్థితికి వచ్చారు. రూమ్ అంతా లాగారు, బెడ్రూమ్ అంతా కూడా బెడ్ మార్చలేకపోయారు, కానీ బెడ్ అంతా రక్తం, గోళ్ళంతా రక్తం కడిగారు, కానీ ఆ మరకలు చెడపలేకపోయారు. అక్కడి నుంచి సాయంత్రం డ్రామా మారిపోయింది. ఆ డ్రామాను మీరు చూసే సాయంత్రానికి నా తండ్రి చనిపోయాడు, ఆ రోజు చంపేశారు,
ఇప్పుడు ఒకే దిక్కు పెద్ద దిక్కు మా చిన్నాన్న, ఆయన్ని కూడా చంపేశారు. పెద్ద దిక్కు కోల్పోయాను. వాళ్ళ చెల్లెలు నమ్మింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఇలాంటి ఓసిడి జబ్బుండే వాళ్ళు ఏం చేస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రం. నమ్మితే తెల్లవారి నిద్రలేస్తే ఆ రోజు మాట్లాడలేదు, తెల్లవారి నిద్రలేస్తే సాక్షి పేపర్ చూస్తే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని నా మీద పెట్టేసే పరిస్థితికి వచ్చారు. అదే రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ బయట వస్తాయని కోర్టుకు పోయి, హైకోర్టుకు పోయి స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. ఎవ్వరూ మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్స్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి సానుభూతి పొంది ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత వాళ్ళ చెల్లి అడిగితే మరిచిపోమన్నారు. అక్కడి నుంచి ఆ అమ్మాయి రోడ్డు మీద పడి ఇప్పటికి కూడా పోరాడుతూ ఉంది. ఏం చేశారో మీరు అందరూ చూస్తున్నారు. ఇంకా కూడా న్యాయం జరిగే పరిస్థితి కనపడలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఇదే కాకుండా ఇంకొక పక్కన చూస్తే మనం గవర్నమెంట్లో ఉన్నాం. ఒక కార్యకర్తను కారుతో తొక్కించి కడాన అతను చనిపోతే హాస్పిటల్కి పంపిస్తే మనం ఆ హాస్పిటల్ పోయే లోపల చనిపోతే తిరిగి ఆ నెపం మన మీద వేసే పరిస్థితికి వచ్చారు. అక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే భార్య ఉందో ఆ భార్యను పిలిపించి మన మీద ఆరోపణ, ఏదైతే తను బతికించడానికి 104 అంబులెన్స్ ఉపయోగించామో ఆ అంబులెన్స్లో పోలీసు వాళ్ళు చంపేశారని తిరిగి మన మీద ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చారు. అది కేసు పెడితే కోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు. నిన్నే మీరు ఇక్కడ చూశారు, కడపలో ఆస్తుల కోసం, అది కూడా కబ్జా చేసిన ఆస్తుల కోసం వాళ్ళ ఫాలోయర్ని చంపేశారు. చంపేసి తిరిగి మన మీద వేస్తే పేపర్లో చూసి వేసేశారు. వాస్తవాలు బయట పెడితే మాట్లాడే పరిస్థితులు లేరు. దాన్ని అవాయిడ్ చేశారు, కానీ ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇవన్నీ చేపించే పరిస్థితి వచ్చారు. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, నా జీవితంలో రాజకీయాలు చేశాను, నేరస్తులతో కాదు, రాజకీయ నాయకులతో రాజకీయాలు చేశా, బేషరతుగా పోరాడా. ఈరోజు మనం చేసేది ఒక నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం కాబట్టి మీ మనసులో ఎప్పుడూ అది మనసులో పెట్టుకునే పనిచేయాలి. ఆ సందేహం ఎప్పుడు మీలో ఉండాలి. ఇంకొక పక్క కుట్రలు చేస్తారు, మన మీద వేస్తారు. మనం అభివృద్ధి చేస్తే వీళ్ళు విధ్వంసం చేస్తారు. వాళ్ళు సంపద కోసం రాష్ట్రాన్ని దోచుకుంటారు. మనం రాష్ట్రం కోసం సంపద సృష్టించడానికి అహర్నిశలు కష్టపడతాం. మంది అభివృద్ధి, వాళ్ళది అవినీతి, విధ్వంసం. ఇది పదే పదే ప్రజలకు నచ్చజెప్పవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు రిలాక్స్ అయితే అబద్ధమే ప్రపంచం అంతా చుట్టూ వస్తుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని ఎప్పటికప్పుడు మనం చేసే పనులు చెప్పడమే కాకుండా దీన్ని సమర్థవంతంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పార్టీ అయితే, తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ. తెలుగుదేశం పార్టీ అంటే సమాజం కోసం పనిచేసే పార్టీ. టీడీపీ వ్యవస్థల్ని, ప్రజల్ని ఎప్పుడూ గౌరవించే పార్టీ. కార్యకర్త నుంచి అధ్యక్షుని వరకు క్రమశిక్షణతో పనిచేసే పార్టీ. డిసిప్లిన్ అనేది మన పార్టీ మూల సిద్ధాంతం. ఈరోజే కాదు, పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అలాంటి క్రమశిక్షణతో మనం పనిచేస్తున్నాం. ఇంకొక పక్కన మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలతో సౌమ్యంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మీరు పనిచేయాలి. మీరు తప్పు చేస్తే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా, అధికార యంత్రాంగం తప్పు చేసినా
పార్టీ నాయకత్వం తప్పు చేసినా, నాయకులు తప్పు చేసినా, కార్యకర్తలు తప్పు చేసినా ఆ చెడ్డ పేరు మనకే వస్తుంది. నేను చాలా స్పష్టంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ మధ్య కొన్ని సంఘటనలు జరిగాయి. నేను చాలా బాధపడ్డాను నా జీవితంలో. ఎందుకంటే నేను ఒక యజ్ఞం మారిగా చేస్తే అవతల వాళ్ళు రాక్షసుల మారిగా యజ్ఞాన్ని భంగం చేయాలనుకుంటే, మన వాళ్ళు కూడా సరిగా ప్రవర్తించకపోతే దానివల్ల మనకు నష్టం జరుగుతుంది. అన్నీ ఉండి మనం ముందుకు పోవడం లేదు. నా రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా పెను సవాళ్ళని నేను ఎదుర్కొంటున్నా. ఆర్థిక ఇబ్బందులు, కదలలేని పరిస్థితి అన్నీ ఉన్నాయి. కానీ ప్రజలు మాత్రం ఒక మంచి పని చేశారు. అవతల వాళ్లకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఇది ఒక చరిత్రని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడే మీరు చూస్తే మీలో కూడా ఒక ఆలోచనలు రావాలి. ఈరోజు మనందరం కూడా ఎన్డీఏలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవాలి, ఎన్డీఏ ఐకమత్యాన్ని కాపాడాలి. అందుకే మీరు వాచ్ చేస్తూ ఉంటారు. నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడికక్కడ కనపడినప్పుడు లేకుంటే ఎప్పటికప్పుడు ఆ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం. ఆ మెసేజ్ని రాష్ట్ర ప్రజానీకానికి ఎప్పటికప్పుడు ఇస్తాం. కార్యకర్తలకు, నాయకులకు సంకేతాలు ఇస్తున్నాం. అదే మరి కేంద్రం, మనం ఎన్డీఏలో భాగస్వాములం. ఇక్కడ ఎన్డీఏ ఉంది, ఢిల్లీలో ఎన్డీఏ ఉంది. అందుకే ఏ విధంగా మనం ప్రవర్తించాలనో, మనం ఏ ప్రవర్తన వల్ల కూడా అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి చెడ్డ పేరు రాకూడదని అనునిత్యం మనం పనిచేస్తున్నాం. అందుకే ప్రధానమంత్రి గారిని గౌరవించడం, అదే మరి కొండే ఎన్డీఏ పార్టీస్ని ఎక్కడికక్కడ సమన్వయం చేసుకోవడం ముందుకు పోతున్నాం. ఈ స్ఫూర్తి మంత్రులకు కానీ, జిల్లాల్లో కానీ, గ్రామం వరకు కొనసాగాలి. 2024లో అభ్యర్థులను చూడలేదు, పార్టీలను చూడలేదు. ఎన్డీఏ ఎవరిని సపోర్ట్ చేసి వాళ్ళకు బ్లైండ్గా ఓట్లేశారంటే దానికి కారణం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి. అది ఒక్క ఎన్డీఏ వల్లనే సాధ్యం, అది కూడా సిబిఎన్ వల్ల సాధ్యమనే ఉద్దేశంతో ఆ రోజు ఓట్లేశారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు రాబోయే రోజు మళ్ళీ చెప్తున్నా, మీరు చెక్ చేసుకోండి. ఈరోజు 2024లో వచ్చిన ఓట్ల కంటే మీ దగ్గర ఎక్కువ వస్తే మీరు బాగా పనిచేసినట్టు. మళ్ళీ 2024 కంటే ఓట్లు బాగా వచ్చినా, ఎక్కువ వచ్చినా మీ దగ్గర రాకపోతే మీరు ఆ ఓటు బ్యాంకుని కిందికి లాగినట్టు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఈ ఇబ్బందుల్లో పనిచేస్తున్నాం, ఒక నమ్మకం వచ్చింది. అందుకే ముందు కంటే ఇప్పుడు ఎన్నికలు పెడితే దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయి తప్ప తక్కువ సీట్లు రావు. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఎక్కువ సీట్లు వస్తాయని మీరు అతిగా ప్రవర్తిస్తే ఓట్లు పోవడమే కాకుండా పార్టీకి అప్రతిష్ట పాలు వస్తుంది. అవసరమైతే నేను ఒకటే చెప్తున్నా, గతంలో పాలకుల యొక్క గర్వాన్ని చూశాం, అహంకారాన్ని చూశాం, ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో చూశాం. ఇంట్లో నుంచి బయట రాలేకపోయాం, హామీలు మాట్లాడాం. కడాన కొంతమంది సైలెంట్ అయిపోయారు. కానీ ఆ రోజు ఈరోజు వీరోచితంగా పోరాడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్త పోరాడారు, నాయకులు పోరాడారు. దాన్ని కాపాడుకుంటూ వచ్చాం. అందుకే మళ్ళీ నేను రిమైండ్ చేసేది, ప్రజల పట్ల గౌరవంగా ఉందాం. బూతులు, వివాదాలు, దాడులు, గొడవలు, సెటిల్మెంట్లు ఇవి మన దగ్గరికి రాకూడదు. మొన్నటి వరకు మిమ్మల్ని ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున సహకరించారు, మీ మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఈరోజు ప్రజలు మిమ్మల్ని కూడా వాచ్ చేస్తున్నారు, ఒక కన్నేసి పెట్టారు. మీ ప్రవర్తన చూస్తున్నారు,
మీరు చేసే పని చూస్తున్నారు, మీరు ఎవరితో కలుస్తున్నారో అవి కూడా చూసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా అధికారం ఉందని ఎగో ప్రదర్శిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరు, పార్టీ. అందుకనే మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరో ప్రధానమంత్రి వస్తే నన్ను సెక్యూరిటీ పక్కకు దోస్తాడు. అతనికి తెలియదు, అతను డ్యూటీ ఆయన చేస్తాడు. దానిపైన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను ఇది చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూస్తున్నా ఇవన్నీ. అందుకే మళ్ళీ మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, ఈ యొక్క మీరు సత్ప్రవర్తన కింది వాళ్ళకు కూడా నేర్పించాలి. వీఆర్ నాట్ ఓన్లీ ఇండివిజువల్ లీడర్ బై వర్చ్యూ ఆఫ్ యువర్ పొజిషన్. మీకు వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒక మంత్రి, కేంద్ర మంత్రులు తప్పు చేస్తే నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలో హెడ్లైన్స్ వస్తాయి. రాష్ట్ర మంత్రులు తప్పు చేస్తే రాష్ట్రం, జాతీయ స్థాయిలో హెడ్లైన్స్ వస్తాయి. ఏదైనా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ తప్పు చేస్తే